హలో అండి. వెల్కమ్ టు సురేఖాస్ టేస్టీ ట్రీట్స్. ఈరోజు నేను ఒక చాలా మంచి ఆరోగ్యము, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యమైనటువంటి ఒక మంచి ఆకుకూరతో చేసినటువంటి ఒక పచ్చడి గురించి చెప్తానండి. అసలు ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది, అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి అందరికీ ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు పిల్లలు ఎవరైనా ఆకుకూరలు తినడానికి అల్లరి చేస్తున్నట్టయితే ఇలాంటి పచ్చడి చేసి పెట్టండి. ఎంత రుచిగుంటుందంటే వాళ్ళు ఒక్క ముద్ద తినే దగ్గర 4 ముద్దలు తినడం అనేది గ్యారంటీ. పెరుగు తోటకూర ఆకులు చూడండి ఇంత పెద్దగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని కాడతోటి మంచి రోటి పచ్చడి తయారు చేసుకోవచ్చు. అందుకని నేను ఈ కాడని ఈరోజు హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మంచి లేతగా ఉండి ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని తీసుకున్నట్టయితే మంచి రోటి పచ్చడి రెడీ అవుతుంది. చూద్దాం రండి. తోటకూర కాడలతోటి పచ్చడి అండి. అయితే నేను ఇది మా తోటలో ఉంది కాబట్టి నేను ఇక్కడ లేతగా కోసుకొని వచ్చాను. చూడండి ఆ కాడ ఎంత లావుగా ఉన్నా సరే ఎంత లేతగా ఉందో. మీరు మామూలుగా మీ దగ్గర ఉంటే సరే, లేకపోతే మామూలు మనం జనరల్‌గా ఆకుకూరలు కొనుక్కుంటాం కదా! ఇట్లా సన్నగా వస్తూ ఉంటాయి. వాటితో కూడా చేసుకోవచ్చు. రుచి మాత్రం అదిరిపోతుందండి. ఇలా మీ దగ్గర ఇలాంటి తోటకూర ఉండి ఇంత లావుగున్న లేతగా ఉంటే ఇలా తీసుకోండి. లేదంటే నార్మల్‌గా మనం మార్కెట్‌లో దొరికేదన్నా సరే తోటకూరని కాడలతో సహా చేసుకోవాలి. ఇది ఆకు తక్కువ, కాడలే ఎక్కువ వేసుకోవాలి. వాటిని శుభ్రంగా తరుక్కొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇంకా టక్‌టకా చేసేసుకుందాం మనం వంటని. మీరు వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఇక్కడ సుమారు ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నా నేను. ఈ ఆయిల్‌లో ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులు తీసుకొని వేసుకున్నాను. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో జీలకర్ర ఒక స్పూన్ అంత జీలకర్ర వేసుకున్నాను. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 స్పూన్లు నువ్వులు చాలా మంచిదండి హెల్త్‌కి. ఈ నువ్వులు తీసుకున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక 4, 5 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకున్నానండి. అవి కూడా కొద్దిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం తోటకూర కాడని ఏవైతే కడిగి రెడీగా పెట్టుకున్నామో అవి వేసేసుకొని బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచాలి. అది కొద్దిగా మగ్గనివ్వాలి. అది కొద్దిగా మగ్గిన తర్వాత అందులో మనము ఒక 4, 5 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు ఇలా ముక్కలుగా తరుక్కున్నాను. ఇవి వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ ఒక స్పూనున్నర దాకా వేసానండి. వేసుకొని కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. అది వేసేసుకున్నాను. వేసుకొని వీటన్నిటిని బాగా ముక్కలకి మనం వేసిన ఉప్పు అంతా పట్టేటట్టుగా కలుపుకొని ఇలా మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ తర్వాత కాసేపు మూత తీసేసి కొద్దిగా వేగనివ్వాలి దాన్ని. ఇలా మనం వేసిన టమాటా మెత్తగా ఉడికిపోయిందా చూసుకొని, ఉడికిన తర్వాత ఇది చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా కొద్దిగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా రుబ్బుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మంచి ఒక పోపు వేసుకుందామండి. పోపుతో కూడా దీనికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఆ పోపు ఎలా వేసుకోవాలో చూద్దాము. దీన్ని ఒక బౌల్లో తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకున్నా నేను. ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు కొంచెం వేసుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలని తుంపుకొని వేసుకోండి. అందులో వేసుకొని అన్నీ బాగా వేగేటట్టుగా వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో 2 వెల్లుల్లిపాయ రెబ్బలని కొంచెం కచాపచ దంచుకొని వేసుకోండి. అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి. 2 నిమిషాలు అలా వేయించుకోండి. ఎక్కువ వేగక్కర్లేదు. 2 నిమిషాలు అలా వేయించుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇప్పుడు ఆ పోపునంతటిని తీసుకొని ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పచ్చడిలో వేసేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందంటే ఒక్కసారి మీరు తప్పకుండా తయారు చేసుకొని దాని రుచి చూసి నాకు చెప్పండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది.
ఇలాంటి మరెన్నో రుచికరమైనటువంటి వంటలు చూడడానికి నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.